వివిధ చేనేత కుల సంఘాల నాయకులను మరియు చేనేత కులాల ఆత్మీయ బంధువులను ఈరోజు ఇక్కడికి పిలుచుకొని మన యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. నా పేరు బాస్పతి రాజేశం, నేను పద్మశాలి. నేను తెలంగాణ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్లో జనరల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. అలాగే తెలంగాణ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా, జనరల్ సెక్రటరీగా దాదాపు 10 సంవత్సరాలు పనిచేశాను. 65 ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాలకు నేను జేఏసీ చైర్మన్గా పనిచేశాను. అలాగే తెలంగాణ పబ్లిక్ సెక్టర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. అలాగే తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం హైదరాబాద్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. సార్ట్ నేషన్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్కు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్గా కొనసాగుతూ ఉన్నాను. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గత నెలలోనే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశము మన రాష్ట్రంలోని దేశంలోని వివిధ చేనేత కులాలను ఐకమత్యం చేసి మనకు రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి సామాజిక హక్కులను, మనకు రావాల్సినటువంటి ఆర్థికంగా రావాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి మనం సాధించుకోవాలి. దానికి ముఖ్యంగా మనలో మనం ఐకమత్యం సాధిస్తేనే ఏ ప్రభుత్వం అయినా కూడా ఐకమత్యానికి తలవకి వారి యొక్క డిమాండ్లను పరిష్కారం చేయడానికి ముందుకు వస్తుంది. కాబట్టి దాని మెయిన్ ఉద్దేశంతోనే వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్, అలాగే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చైర్మన్ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కర్ణాటక అంజన్ గారికి ఈ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తెలంగాణ శాఖ తరఫున మేము స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాము. అలాగే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రీ బండారు ఆనంద ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము.